అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కర్నూలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఇంతియాజ్ తెలిపారు. కర్నూలు నగరంలోని 6వ వార్డు కార్పొరేటర్ నిలోఫర్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఇంతియాజ్, 6వ వార్డు వైఎస్ఆర్సీపీ నాయకులు హకీం, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఇంతియాజ్, మాజీ ఎమ్మెల్యే ఎస్పీ మోహన్ రెడ్డి, 6వ వార్డు కార్పొరేటర్ నిలోఫర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి సంక్షేమమే దిశగా పరిపాలన సాగిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని, మైనార్టీలకు 4% రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందుతుంటే మరోపక్క 4% రిజర్వేషన్ను రద్దు చేయాలని కూటమి నాయకులు తహలతహలాడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం నాయకులు, పెత్తందారులు అభివృద్ధి చెందాలని ధ్యేయంగా పరిపాలిస్తుంటే మరోపక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి సామాన్య ప్రజలకు మద్దతుగా నిలుస్తూ ఒంటరిగా పోరాటం చేస్తున్నారని తెలిపారు. అని మోడీతో కానీ అమిత్ షాతో కానీ ఆయన స్టేట్మెంట్ ఇప్పిస్తారా? అట్లా కాకుండా ప్రజలను మోసం చేసే విధానంలో ముందరికి పోతా ఉన్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళల్లో భాగస్వాములైనటువంటి బీజేపీ క్యాన్సిల్ చేస్తామంటుంది 4%, చంద్రబాబు నాయుడు కంటిన్యూ చేస్తామంటున్నారు. అంటే ఒకరికొకరికి అవగాహన లేదా, లేకుంటే వాళ్ళ మధ్యన ఒక సఖ్యత లేదా అనేది అర్థం కావడం లేదు. ప్రజలను మోసం చేస్తున్నారు, ముఖ్యంగా మైనార్టీలను మోసం చేయాలనేటువంటి ఆలోచనలో ముందరపోతున్నారు. ఎలక్షన్లలో పబ్బం గడుపుకోవడానికి మోసం చేస్తున్నారు. కాబట్టి మేము క్లారిటీగా ముగ్గురు కలిసి ఒక స్టేట్మెంట్ ఇవ్వమని అడుగుతున్నాం. భాగస్వాములైనటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి ఒక స్టేట్మెంట్ దీని మీద క్లారిటీ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తాం. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత ఏదైనా ప్రభుత్వం ప్రతి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసిందంటే అది మన వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకే సాధ్యమైంది. ఈరోజు ప్రజలందరూ ప్రతి బడుగు బలైన వర్గాల నుంచి చెందిన ప్రతి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంని మళ్ళీ ఆశిస్తున్నారు. ఖచ్చితంగా 175 జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టినారో ఖచ్చితంగా 175కి 175 మన ప్రభుత్వంలో ఖచ్చితంగా గెలుస్తుంది. అదేవిధంగా మన కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా జగనన్న మళ్ళీ సీఎం కావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అందరూ కోరుకుంటున్నారు. మరి ఈరోజు ఇటువైపు చూస్తే జగనన్న ప్రభుత్వము అందరికీ మంచి చేయాలని, ఆదర్శవంతమైన పాలనను అందించాలని, అందరికీ మైనారిటీలకు సంక్షేమము, మైనారిటీలకు సంరక్షణ కల్పించే ప్రభుత్వము మరి ఈ మనకు జగనన్న ప్రభుత్వం అని అందరికీ తెలిసిందే. మరి ఈరోజు అటువైపు చూస్తే పేదవాళ్ళకు కాదని పెత్తందారులకు మనకు వారికి బాగు చేయాలనే మనకు ప్రతిపక్షం ఉంది. మరి ఆ ప్రతిపక్షం ఈరోజు టీడీపీ, బీజేపీతోనూ, జనసేనతోనూ కూటమితో ముందుకు వెళ్తూ ఉంది. వారు రాగానే పదవికి రాగానే ముందుగా ఫస్ట్ చేసేది 4% రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు మైనారిటీస్కి. ఈరోజు